వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కరోనాను ఎదుర్కోవడానికి మొదటి వ్యాక్సిన్ సిద్ధమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ వ్యాఖ్య. వనదుర్గ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా గణపూర్ ఆయకట్టుకు నామకరణం. అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం. మహబూబ్నగర్ లో కరోనా వ్యక్తి అంత్యక్రియలకు ముందుకు రాని కుటుంబ సభ్యులు. దగ్గరుండి దాన సంస్కారాలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. తూర్పు గోదావరి జిల్లాలో జగనన్న చేయుతకు 4700 కోట్లు కేటాయింపు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడి. హైదరాబాద్ కు చేరుకున్న అమోనియం నైట్రేట్. కీసరగుట్ట సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ నిల్వ. కాణిపాకం బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సమీక్ష. ఉత్సవాల నిర్వహణపై అధికారులతో చర్చ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కరోనా వైరస్ పై ప్రభావవంతంగా పనిచేసే వ్యాక్సిన్ ను తమ శాస్త్రవేత్తలు సిద్ధం చేశారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కరోనాను ఎదుర్కోవడానికి మొదటి వ్యాక్సిన్ సిద్ధమైంది అని పుతిన్ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ తో మనుషులపై 2 నెలలుగా పరీక్షలు జరిపామని, ఇది అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పుతిన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఆమోదించింది. రష్యాలో ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఈ వ్యాక్సిన్ సురక్షితమైందని, దీన్ని గమాలయా ఇన్స్టిట్యూట్ లో తయారు చేశామని, తన కుమార్తెకు కూడా ఈ టీకా ఇచ్చినట్లు అధికార టెలివిజన్లో ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రతపై ప్రధాని సమీక్ష చేస్తున్నారు. లాక్డౌన్ తర్వాత పరిస్థితులు, అన్లాక్ 3 అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సీఎంలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వైద్య ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్ తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రధానికి రాష్ట్రంలో కరోనా కేసుల స్థితిని వివరించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను బాగా పెంచామని చెప్పారు. కరోనా రికవరీ రేటు తెలంగాణలో 71%, మరణాల రేటు 0.7%గా ఉందని వివరించారు. ఈ క్రమంలో దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. Esteemed Prime Minister, Honorable Ministers and Chief Ministers, and respected senior officials, Namaskar. So the COVID-19 pandemic is one of the biggest challenges of our times. Sir, to give a perspective, sir, of where the state stands, Andhra Pradesh has already completed testing of more than 25,34,304 test cases, sir. With a confirmed case figure of 2,35,000 and odd numbers, sir. Sir, our tests per million today stands at 47,459 tests per million, sir. Our mortality rate is 0.89%, sir. Sir, our strategy has been, our focus has been to ensure that we bombard these tests in the clusters, sir. Wherever there are wherever there are cases of more than 25, we've drawn a cluster of 50-meter radius, and 85 to 90% of the testing is done only in these clusters. Before I started off with this strategy, sir, we had a choice. Everybody said, the moment we start bombarding like this, the numbers would go up and it would create a panic and all kinds of stuff. All kinds of things were stated, sir. But, sir, our focus has been drawing inspiration from you. Our focus has been to bombard these tests
only in these clusters to the extent of 85 to 90% of tests are done only in these clusters, so as to detect cases as early as possible, sir. Only when these cases are detected as early as possible can we achieve this lowest number of mortality deaths, sir. Otherwise, the mortality numbers would go beyond a point if you do not detect them early, sir. So our strategy has been to detect these cases as early as possible, to provide timely medical treatment to those infected, while also containing the spread of infections. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునఃవ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తర్వాత పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, సాగునీటి వసతులు పెరిగాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంప్ హౌజ్లు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని సీఎం అన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జల వనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలుంటే వాటి సంఖ్యను 19కి పెంచాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాలోని గణపూర్ ఆయకట్టుకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30,000 ఎకరాల ఆయకట్టును స్వీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కాకతీయులు నిర్మించిన పాకాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అన్నారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక కరోనా వైరస్ సోకి మరణించిన మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు రాకపోవడంతో రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పీపీఈ కిట్ ధరించి అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ తో మరణిస్తే కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకపోవడం హేయమైన చర్య అని అన్నారు. వైరస్ సోకిన నాటి నుండి మృతుల అంత్యక్రియల వరకు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందని, మానవ విలువలను మంట గలిపేలా ప్రవర్తించవద్దని అన్నారు. పిల్లలున్నా కూడా కరోనా వచ్చిందని చెప్పి తల్లిదండ్రులను వదిలిపెట్టుకోవడం చూడడం చాలా బాధ కలిగింది. మొన్న పేపర్లో కూడా హైదరాబాద్కు తన బిడ్డ దగ్గరకు పిల్లల్ని చూడడానికి వెళ్తే మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత కొడుకులు హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు కరోనా ఉండొచ్చు, నీకు ఇంట్లోకి రావద్దని చెప్పి తల్లిదండ్రులను ఏంటేయడం. చాలా సందర్భాల్లో చనిపోయినా కూడా కరోనాతో చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు కూడా శవం దగ్గర రాకుండా వదిలిపెట్టుకోవడం అనేటువంటిది కూడా బాధ కలిగింది. ఇవన్నీ కూడా క్రూరంగా చేసేటువంటి పని, మానవత్వంతో మెలుగాల్సిన పని ఉంది. ఈరోజు కరోనా వచ్చినంత మాత్రాన జాగ్రత్తలు తీసుకోవాలా. కోవిడ్ రూల్స్ ప్రకారం పీపీ కిట్స్ తీసుకుని కన్న తల్లిదండ్రులను అంతిమ సంస్కారాలు చేయడానికి దగ్గరుండి చేయాలి. అంతేగాని చూస్తేనే కరోనా వస్తుందని అపోహలొద్దు. దయచేసి అలాంటి పని ఎవరు కూడా చేయొద్దు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఇట్లా చేస్తావని తెలిసింటే మరి ఆయన పరిస్థితి ఏముంటుండే? నువ్వు పుట్టేవాడివేనా? నీ కళ్ళ తల్లిదండ్రులు లేకుండా నీకు జన్మ అంటుంటుందా? అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులని అనుకోకుండా వచ్చిన కరోనా, కావాలని చేసుకున్నది కాదు, అది తప్పు చేసింది కూడా కాదు. దురదృష్టవశాత్తు కరోనా వస్తే మీరు వదిలిపెట్టి హాస్పిటల్లో వదిలిపెట్టి పోవడం అనేది చాలా బాధాకరం. ఈ క్రూరమైన పని ఎవరు కూడా చేయదు. దయచేసి జాగ్రత్తలు తీసుకుని దూరం నుంచి పాటించాలా. అందుకే నేను ఈరోజు కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తి సంస్కరణలకు ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఈ సందేశాన్ని అందరికి తెలియజేయాలని చెప్పి నేను పీపీ కిట్స్ తో అటెండ్ అయి రావడం జరిగింది. దయచేసి లిమిటెడ్ మెంబర్స్ తో 5 మంది 10 మంది కనీసం కన్న తల్లిదండ్రులను పిల్లలు కుటుంబ సభ్యులు ఒక 5 మంది 10 మంది అన్న ఉండి ఖచ్చితంగా ఆ సంస్కరణలో చేయించాలా అంతిమ దహన సంస్కరణలు. కానీ ఎవరు దిక్కులేని శవాల మాదిరిగా దిక్కులేని వాళ్ళగా వదిలిపెట్టి పోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు అట్లా చేసినా వాళ్ళ జన్మ అంటూ కూడా వృధా జన్మ, అది వాళ్ళ బతికి కూడా వేస్ట్. అది తల్లిదండ్రులను వదిలిపెట్టిపోయిన వ్యక్తి పుట్టిన ఒకటే సచ్చిన ఒకటే వాడు. కనుక దయచేసి అలాంటి పనులు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
రాష్ట్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు జగనన్న చేయూత పథకం ప్రారంభించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నేరుగా ఏడాదికి 18,750 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ఈ ఏడాది 4,700 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సీఎం జగన్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని, చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణకు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపున్నటువంటి మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం, వారి యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం, మహిళలు భర్తలపై ఆధారపడి జీవించే రోజుల నుంచి వారు స్వశక్తిగా ఎదిగేటువంటి దిశగా ఈ రాష్ట్రంలో మహిళల్ని చూడాలనేటువంటి ఆయన సత్సంకల్పం. తన సుదీర్ఘ పాదయాత్రలో అనేక లక్షలాది మంది మహిళలు చెప్పుకున్నటువంటి మాటలు విన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు చేయూత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సుమారుగా 22 లక్షల నుంచి 25 లక్షల మంది మహిళా సోదరీమణులకు 18,750 రూపాయలు వారి అకౌంట్లో జమ చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైనటువంటి శుభదినం. ప్రత్యేకించి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఇచ్చినటువంటి వారం రేపు మహిళా సోదరీమణులకు వారి అకౌంట్స్లో ఈ ధనాన్ని జమ చేసే సందర్భంలో ఈ ధర్మప్రభు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొలువులో నేను కూడా మంత్రిగా ఉండటం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తూ మహిళా సోదరీమణులకు ఇది ఒక మహదవకాశం. గ్రామాల్లో ఉన్నటువంటి మీకు స్వశక్తిగా ఎదగటం కోసం మీ గ్రామాల్లో మీరు ఎంపిక చేసుకున్నటువంటి వృత్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని నేను ఊహించినటువంటి రాజకీయాల్లో, నాకు తెలిసినటువంటి రాజకీయాల్లో ఏ మహిళ కూడా 45 సంవత్సరాలు పైబడిన తర్వాత నన్ను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనేటువంటి ఆలోచన కలలో కూడా చేయలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చి మీకు అండగా నిలిచింది. మీ సోదరుడిగా, మీ ఇంటి బిడ్డగా, మీ కష్టాల్లో మీవాడిగా ఈ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దేశమే కాదు ప్రపంచం అంతా ఇవాళ విపత్తు సమయంలో ఉంది. కరోనా వైరస్ విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎక్కడా సంక్షేమానికి అడ్డు లేకుండా, ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా వారికి ప్రభుత్వం అనుక్షణం వారి సంక్షేమం కోసం వారికి అండగా నిలిచేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. సుమారుగా 4,700 కోట్ల రూపాయలు రేపు పంపిణీ జరగబోతోంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించినటువంటి విషయంలో. అందులో 70% వరకు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకి ఇది ఒక బంగారు అవకాశం. ఇక కట్టుదిట్టమైన భద్రత మధ్య చెన్నై పోర్ట్ నుంచి అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్ కు చేరుకుంది. మొత్తం 8 కంటైనర్లలో వచ్చిన అమ్మోనియం నైట్రేట్ ను కీసరగుట్టలో సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ నిల్వ చేసింది. అమ్మోనియం నైట్రేట్ ను సాల్వో కంపెనీ రీప్రాసెస్ చేయనుంది. ఈ ప్రక్రియ తర్వాత కోల్ ఇండియా, సింగరేణి నీటిపారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయనున్నారు. 2 రోజుల్లో రీప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తవుతుందని సాల్వో కంపెనీ పేర్కొంది. అయితే ఇటీవల లెబనాన్ రాజధాని బీరూట్లో పేలుల తర్వాత అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై భారత్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బీరూట్ పేలుల అనంతరం భద్రతా చర్యల్లో భాగంగా చెన్నై నుంచి హైదరాబాద్కు తరలించారు. లెబనాన్ పేలులతో చెన్నై పోర్ట్ నుంచి హైదరాబాద్ తరలించినట్లు సాల్వో కంపెనీ పేర్కొంది. విశాఖ ఏయూకి చెందిన దళిత స్కాలర్ అరేటి మహేష్ దీక్షను చేపట్టారు. దళిత పరిశోధకుడైన తనకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏయూ ప్రధాన గేట్ వద్ద దీక్షను చేపట్టారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్దతు పలికారు. పరిశోధన కోసం ఏయూ అధికారులను సంప్రదించిన మహేష్ పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఏయూను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా మార్చాలని అన్నారు.
దళిత స్కాలర్ మహేష్కు న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని, మహేష్కు అడ్మిషన్ ఇవ్వకపోతే ఐసీఎస్ఆర్ ఢిల్లీ నుంచి స్టే ఫండ్ 96,000 ఎలా మంజూరైందని ప్రశ్నించారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నిన్న ఉదయం నుంచి మహేష్ అనే ఒక దళిత విద్యార్థి, ఒక స్కాలరు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కేస్ స్టడీ కింద ఎస్సీ కార్పొరేషన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుని థీసిస్ సబ్మిట్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద, అంటే మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద పిహెచ్డి కోసం థీసిస్ అంతా కూడా చేసి రిజిస్ట్రార్ గారి అనుమతి కోసం పర్మిషన్ కోసం పెడితే థీసిస్ సబ్మిట్ చేయడం కోసం మన ఇన్ఛార్జ్ వీసీ రిజిస్ట్రార్ గారు కనీసం పర్మిషన్ థీసిస్ సబ్మిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ఒక ఫ్యాకల్టీ డీన్ గారేమో ఇతను స్కాలరే అంటాడు, రిజిస్ట్రార్ గారు స్కాలర్ కాదంటారు. స్కాలర్ కాకపోతే డైరెక్టర్ ఐసీఎస్ఎస్ఆర్ న్యూఢిల్లీ నుంచి ఇతనికి 96,000 రూపాయలు స్టైఫండ్ కూడా వచ్చింది. ఇదిగోండి, స్కాలర్ కాకపోతే న్యూఢిల్లీ నుంచి 96,000 రూపాయలు నిధులు వస్తాయా? దయచేసి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మన రిజిస్ట్రార్ గారు, ఇన్ఛార్జ్ వీసీ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద ఉంచండి. దీన్ని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలాగా దీన్ని తయారు చేశారు. సుమారు 15 లక్షలు ఖర్చు పెట్టి రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూత ఏదో జెడ్ కేటగిరీ లాగా ఒక ఐరన్ గ్రిల్లుతో ఒక వలయం తయారు చేశారు. అంత అవసరం ఏముంది? మీ నియంతృత్వ పోకడలకి ఆ గ్రిల్లే కారణం, ఆ గ్రిల్లే నిదర్శనం. విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయంలో ఒక శత్రు దుర్భేద్యమైన దీనిలాగా ఏదో ఒక జెడ్ కేటగిరీ లాగా రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూతా గ్రిల్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దయచేసి నేను ప్రసాద్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాను, మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కింద ఆంధ్ర యూనివర్సిటీని మార్చారు, దయచేసి మీ నడక మార్చుకోండి. ఈరోజు నిన్నటి నుంచి ఇంత ఎండలో కనీసం ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఏ చెట్టు కిందో అతను దీక్ష నిర్వహించడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి? ఇక చిత్తూరు జిల్లా కాణిపాకం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ ఈవో వెంకటేష్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తేదీ వినాయక చవితి నుంచి 21 రోజులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ముందుగా కాణిపాకం స్వామివారి దర్శనానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఆలయ ఈవో దగ్గర నుంచి ఒక మాకు పిలుపు రావడము, గౌరవ శాసనసభ్యులు నేను కూడా ఇక్కడికి రావడము, మాతో పాటుగా జిల్లా యంత్రాంగం ఉన్న డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడము, ఆర్డీఓ గారు ఇక్కడికి రావడము. మేము ముందు ఈరోజు నుంచి రేపు నెల 22వ తేదీ వరకు కాణిపాక వినాయక గుడి బ్రహ్మోత్సవాలు జరపడానికి అధికార యంత్రాంగం నిర్ణయించింది. కాబట్టి ఆనవాయితీ ప్రకారం ఈరోజు కూడా రావడము, కూర్చొని మాట్లాడడం జరిగింది. కానీ ముందు సంవత్సరాలకు పోల్చి చూస్తే గత ఒక్కచోటే కాదు దేశంలో అన్ని గుళ్ళు మూసేయడము, ఆదాయం తగ్గిపోవడము, మనం ఆనవాయితీ ప్రకారం చేయవలసిన బ్రహ్మోత్సవం తలపెట్టకపోతే బాగుంటుందేమని అధికారులు నిర్ణయించడము, దానిపైన కలెక్టర్ గారి, ఎస్పీ గారి సూచనల ప్రకారం ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఉపాధ్యాయులను, ఆలయ సిబ్బందిని, జిల్లా యంత్రాంగాన్ని, ఈ గుడికి సంబంధించిన సేవలను కూడా పిలిపించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిబంధనలకు అతీతం కాకుండా ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు నిర్ణయించిందో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఏవైతే సూచనలు ఇచ్చారో, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మనకి ఏం సూచనలు ఇచ్చారో వాటి ప్రకారము
నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా అతి తక్కువ మందితో తక్కువ కార్యక్రమాలు చేసి ఆనవాయితీ ప్రకారం బ్రహ్మోత్సవాలు జరపాలనేసి అధికారులు అనుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించిన జిల్లా అధికారులందరూ కూడా వైద్య సిబ్బంది అయితేనేమి, రెవెన్యూ సిబ్బంది అయితేనేమి, పోలీసు అయితేనేమి, అగ్నిమాపక దళం అయితేనేమి, పౌర సరఫరాలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా పత్రికా విలేకరులు, మీడియా వారు కూడా వాటికి సహకరించి ఈ బ్రహ్మోత్సవాలు యథారీతిగా యథాతథంగా జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఈ రోజు నుంచి రేపటి నుంచి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఈఓ గారు వారి సిబ్బంది జిల్లా యంత్రాంగాన్ని మీలాంటి వాళ్ళ పెద్దల సూచనల ప్రకారము ఇక్కడ నడిపిస్తారు. ఇందులో ముఖ్యంగా ఉభయదారులు అనేవారు ముఖ్య పాత్ర వహిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. దీంతో రోజుకి వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కడప సెంట్రల్ జైల్లో కరోనా కలకలం సృష్టించింది. జైల్లోని ఖైదీల్లో 19 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన 19 మందిని ఫాతిమా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే జైల్లో పూర్తిగా శానిటైజ్ చేశారు. ఇక అవినీతి, కరోనా వ్యాప్తి, ఇసుక, భూ కుంభకోణాలు, మహిళలపై దౌర్జన్యాలు, దళితులపై దాడులు చేయడంలో ఏపీ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉండగా ఇండియా టుడే సర్వేలో ముఖ్యమంత్రికి 3వ స్థానం ఇవ్వడం బాధాకరమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సర్వేలో సీఎంకు 3వ స్థానం ఇవ్వడం బాధాకరమని, సర్వే తప్పుగా చేసి ఉండాలి లేదా ప్రింటింగ్ తప్పుపడి ఉండాలని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నిన్న అంటే 9వ తారీఖున పెద్దలు ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ పేపర్లో చూశాను. అదేంటంటే ఇండియా టుడే వారు సర్వేలో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఉత్తమమైనటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు 3వ స్థానంలో ఉన్నారని చెప్పి మరి వారు చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ చూసి నేను చాలా బాధపడ్డాను. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా ఉన్నారు కదా, అలాంటిది నెంబర్ 3 అని చెప్పి చెప్పడం ఏంటి? మీరు ఉదాహరణ చూడండి, అవినీతిలో నెంబర్ 1 మన ముఖ్యమంత్రి గారు, A1 కదా. ముఖ్యమంత్రి గారు A1, విజయసాయి రెడ్డి గారు A2. అదేవిధంగా కరోనా వ్యాప్తిలో ఉంది. కరోనా వ్యాప్తిలో రాష్ట్రం బ్రహ్మాండంగా వ్యాప్తి జరిగిపోతుంది. దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి వాళ్ళ కరోనా వ్యాప్తిలో. అదేవిధంగా భూకుంభకోణాల్లో కూడా ఎక్కడా లేని భూకుంభకోణాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా మనం నెంబర్ 1గా ఉన్నాం. అదేవిధంగా ఇసుకలో కూడా కుంభకోణాలు కూడా నెంబర్ 1లో ఉన్నాం ఇవాళ. అంతేకాకుండా ప్రజల్లో మోసం చేయడంలో కూడా నెంబర్ 1లో ఉన్నాం మనం. అంతేకాకుండా ఇవాళ మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, దాంట్లో కూడా నెంబర్ 1లో ఉంది మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారు. అదే దళితులపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, దాంట్లో కూడా మన రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. అన్నిట్లో కూడా నెంబర్ 1గా ఉన్న ముఖ్యమంత్రి గారిని నెంబర్ 3 అంటే ఎంత పొరపాటు అండి, తప్పు కదా. ఇండియా టుడే వాళ్ళు సర్వే తప్పు చేశారా, లేకపోతే అచ్చు తప్ప, ప్రింటింగ్ తప్ప? విజయసాయి రెడ్డి గారు, మనం ఎప్పుడు నెంబర్ 1లో ఉంటాం అన్నింటిలో కూడా. అంచేత నెంబర్ 3 అంటే బాధ అనిపిస్తుంది మాకు. ఒకసారి దాన్ని సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. అట్లా శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి కోన రఘుపతి దంపతులు కరోనా నుండి త్వరగా కోలుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాశ్రావు, గురుస్వామి, సుబ్బారావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. అయితే పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు. రాబోయే రోజుల్లో బాపట్లను అభివృద్ధి చేసేదంటూ వారి పాత్ర ఎంతో ముఖ్యం కనుక ఇప్పటికే బాపట్ల ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఆ కరోనా రావడం కూడా చాలా బాధాకరమైంది.
మరి వారికి వచ్చిన వెంటనే బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో ప్రతి వారిలో కూడా భగవంతుడు ప్రతి ఒక్కరు మరి పేరు పేరున వారిని వేడుకున్నారు. భగవంతుడు అయా మా శాసనసభ్యులు గారికి తొందరగా కోలుకొని రావాలని. అలాగే ఈరోజు బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి 27వ వార్డులో మరి మెరుపుగా కొణిక సుబ్బారావు గురుసామంటారు, సుబ్బారావు గారు, మరి రంగారావు గారు, సత్యనారాయణ అందరూ కూడా పెద్దలందరూ ఈ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ పూజ జరుపుకోవడం చాలా మంచి పరిణామం. ప్రతి ఒక్క ఓటర్లో కూడా ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకోవడానికి మరి ఆయనకి ఎంతో పెద్ద కుటుంబాన్ని బాపట్ల నుంచి ఇచ్చినట్టుగానే ఈ రోజున కనపడతా ఉంది. చూస్తుంటే త్వరలో రేపు 14వ తారీఖు రాత్రికే బాపట్ల వచ్చేస్తారు శాసనసభ్యులు. వారు వచ్చిన తర్వాత 15వ తారీఖు ఈ పేదలకి దాదాపుగా 8,000 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడానికి అంత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని పేదలందరికీ పట్టాలు ఇవ్వాలనే కార్యక్రమంతో వారు 14 సాయంత్రానికి బాపట్ల కూడా వచ్చేస్తున్నారు. హాస్పిటల్ నుంచి ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు, పూర్తిగా కోలుకొని. రాబోయే రోజుల్లో వారు ఇంకా ప్రజలకు ఎంతో సేవ చేస్తారని, వారి అడుగుజాడలో మనమందరం కూడా కలిసి నడవాలని, భగవంతుడు వారికి ఇంకా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇంకా ఉన్నత స్థితిని కల్పించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ మరి ఈ అవకాశం ఈ వార్డు పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాను ఎదుర్కోవడానికి మొదటి వ్యాక్సిన్ సిద్ధమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ వ్యాఖ్య. వనదుర్గ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా గణపూర్ ఆయకట్టుకు నామకరణం. అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం. మహబూబ్నగర్ లో కరోనా వ్యక్తి అంత్యక్రియలకు ముందుకు రాని కుటుంబ సభ్యులు, దగ్గరుండి దాన సంస్కారాలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. తూర్పు గోదావరి జిల్లాలో జగనన్న చేయుతకు 4,700 కోట్లు కేటాయింపు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడి. హైదరాబాద్ కు చేరుకున్న అమోనియం నైట్రేట్, కీసరగుట్ట సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ నిల్వ. కాణిపాకం బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సమీక్ష. ఉత్సవాల నిర్వహణపై అధికారులతో చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.